ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నదే. ఏంటండి నన్ను ఇలా చూసి బ్యాచులర్ ఏమో అనుకుంటున్నారా? కాదండి, నేను ఫ్యామిలీతోనే ఉంటున్నాను. మరి నేను ఈ పని చేస్తున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. నేను మీలానే ఉండేవాడిని. చదువు పూర్తయ్యాక కూడా ఒకడు ఫ్యామిలీ మీద ఆధారపడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇండియాలో మాత్రమే పిల్లలు ఏం చేసినా పేరెంట్స్ వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. నేను అందరి కోసం చెప్పడం లేదండి, కొందరి కోసమే చెప్తున్నాను. ఆ కొందరిలో నేనొకడిని, ది గ్రేట్ ఇండియన్ సన్. నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఎలా అంటే తిన్నానా, ఆడుకున్నానా, పడుకున్నానా, ఇంక దేని గురించి ఆలోచించిన టైం కూడా ఉండేది కాదు. ఇలా అంత హ్యాపీగా ఉండే టైంలో ఆ ఒక్కరోజు నా జీవితాన్ని మార్చేసింది. ఏంటి మెసేజ్లు ఏమి రావడం లేదు? మొబైల్ డేటా కూడా ఆన్లోనే ఉంది కదా. అప్పుడే రీఛార్జ్ అయిపోయిందా? అబ్బా, ఛే, ఇంట్లో వాళ్ళని అడగడం తప్ప వేరే దారి కూడా లేదు. ఛే, అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాన్రా. ఎప్పుడు ఆ దిక్కుమాల ఉప్మా తప్ప ఇంకేం చేయవా? ఇంట్లో ఏముంటే అవి చేస్తాన్రా. లేని వాటితో నేనేం చేస్తాను చెప్పు. సర్లే ఏదో ఒకటి పెట్టు, తినక తప్పుతుందా? సరే. ఈరోజు ఏంటి ఫోన్ వంకే చూడట్లేదు? అరే, షుగర్ పేషెంట్ ఇన్సులిన్ పట్టుకొని తిరిగినట్టు ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉండేది, ఈరోజు ఫోన్ కాసే చూడట్లేదు. ఏం లేదమ్మా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా నాకు ఇది డబ్బాతో సమానం. అవునా, సర్లే తిను. అమ్మా ఒక 3,000 ఉంటే ఇవ్వచ్చు కదే, ఫోన్లో బ్యాలెన్స్ వేసుకుంటాను. 3,000? నా దగ్గర ఎక్కడవరా? అమ్మా పోనీ 1,500 ఉంటే ఇవ్వే, 6 నెలలకు వేసుకుంటాను. నీకు తెలియలేందేముందిరా, నువ్వు ఎప్పుడైనా అడిగితేనే 100-200 అతి కష్టం మీద ఇచ్చేదాన్రా. అయినా నా దగ్గర అన్ని డబ్బులు ఎలా వస్తాయిరా? పనికేమైనా వెళ్తున్నానా? సర్లే అమ్మా. ఏం చెయ్యాలో తోచడం లేదే. టీవీ చూసే అలవాటు కూడా లేదు మనకి. హలో. రేయ్, నేను మ్యాచ్ ఆడాం కదా, వాళ్ళు రివెంజ్ మ్యాచ్ అడుగుతున్నారు. సరే ఆడదాం. మరి లేడెందుకు, ఆన్లైన్లోకి వచ్చే. అరే చెప్పడం మర్చిపోయానురా, రీఛార్జ్ అయిపోయింది. సరే అయితే నేను సీనియర్ని తీసుకెళ్తాను. అదేంట్రా నువ్వు తోపు, నీకంటే బాగా ఎవడు ఆడలేడంటావు, మరి 6 నెలలు తీసుకెళ్తావు? రే ఒప్పుకుంటాను రా, నువ్వు తోపే. అలా నువ్వు వచ్చేప్పుడు గేమ్ ఆపలేం కదా. అయితే నన్ను వదిలేసి ఆడేసుకుంటారా? అరే నీకా నెట్లేదు, గేమ్లోకి రాలేవు, మరేం చేయమంటావు చెప్పు. అరే డబ్బులుంటే సెట్ చేయొచ్చు కదరా. రే నేనేమో అమ్మని అడుక్కుంటాను, ఇక నాకు ఎక్కడి నుంచి వస్తావు చెప్పు. పోనీ మన ఫ్రెండ్స్ని ఎవరన్నా అడగొచ్చు కదా. ఎవడో ఎందుకంటే నువ్వెవ్వడికి ఇవ్వవు కాబట్టి. సరేరా, బాయ్. రే నేను మా అమ్మని అడిగినట్టు నువ్వు కూడా మీ అమ్మని అడుగు, ఇస్తాది. ఆల్రెడీ అడిగానురా, లేదన్నది. రే వాళ్ళు అలానే అంటారా, కొంచెం కాకపోతే చాలు ఇచ్చేస్తారు, ట్రై చేయి. ట్రై చేస్తాను. సరే అయితే కనీసం రేపటి మ్యాచ్ కైనా వచ్చేలా చూసుకో. సరే బాయ్. నేను లేకపోయినా వాళ్ళు మాత్రం బాగానే ఆడేసుకుంటారు. నేనే పిచ్చోడ్లో వాళ్ళ మాటలు నమ్మాను.
అయినా ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మను ఒకసారి కాకాపట్టి చూద్దాం. అమ్మా, డబ్బులుంటే చూడమ్మా. నా దగ్గర ఉంటే ఇస్తాను కదరా. అమ్మా అలా అనకే, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. వెళ్ళి మీ నాన్న అడగరా ఒకసారి. దాని బదులుగా వీధిలోకి వెళ్ళి అడుక్కోవడం బెస్ట్. కనీసం వాళ్ళు రూపాయని ఇస్తారేమో. ఏరా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, నీకు నాన్న గురించి తెలిసిందే కదా. ఇప్పుడు వెళ్ళి డబ్బులు అడిగానే అనుకో, 4 చీవట్లు తప్ప రూపాయి కూడా తీసి బయటికి ఎవరు. నువ్వెంత చెప్పినా మీ నాన్న అడగాలి, వేరే దారి లేదు. అమ్మా అలా అనకమ్మా. కొంచెం కాకపడితే చాలు ఇచ్చేస్తారు, ట్రై చేయి. అమ్మా, నేను నీకు పని విషయంలో ఈ రోజంతా నీకు హెల్ప్ చేస్తాను. కనీసం ఒక పని వాళ్ళైనా గుర్తిచ్చి నాకు డబ్బులు ఇవ్వమ్మా చాలు. నువ్వే పని చేసినా నా దగ్గర డబ్బులు లేవురా. నువ్వు అలానే అంటావు గానీ ఈ షౌరిక్ గడు మాత్రం డ్యూటీలో జాయిన్ అయిపోయాడమ్మా. షౌరిక్ ఆన్ డ్యూటీ. ఏం పని చేయాలో చెప్పి ఇంట్లో చేసేద్దాం చకచకా. నువ్వు చేయవలసిన పనులేవి లేవే. అసలు నువ్వు పని చేయగలవా? అమ్మా, గేమ్లో ఈ ఒంటి చేత్తో 100 మందిని చంపినోడ్ని ఇంట్లో పని చేయలేనా? చెప్పమ్మా ఏం పని చేయాలో. సరే, ఇప్పుడు నేను చేయవలసిన పని ఇల్లు ఊడవాలి, తడిగుడ్డ పెట్టాలి. ఆ పని చేస్తావా నువ్వు? ఏంటి, నేను ఇల్లు తొడాలి తడిగొడ పెట్టాలా? నువ్వే కదరా ఏ పనైనా చేస్తానన్నా. ఆ, సరే, 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. సరే సరే, నేను చూస్తాను ఏ పని చేస్తావో. చీపురు ఎక్కడా? అమ్మా, నీకు చెప్పినట్టే 10 నిమిషాల్లో పూర్తి చేసేసాను. ఏంటి మొత్తం పని చేస్తావా? మొత్తం క్లీన్ చేస్తానమ్మా. సరే చూద్దాం పద. ముందు నీ రూమ్ నుంచే చూద్దాం. పద. పద. చూడు, మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సరే, ఒకసారి చీపురు ఇవ్వలుగా. ఏంట్రా ఇదేనా తుడిచానన్నా? అమ్మా, ఏంటెంత చెత్తుంది? కనిపించలేదమ్మా. కనిపించలేదా? సరే సరే పద, బయట నుంచి చూద్దాం. మొత్తం క్లీన్ చేశానన్నావురా? అమ్మా, అది అర్థమైంది, కనిపించలేదు. ఇలా తుడుచుకుంటూ పోతే ఇంకెంత చెత్త బయటకు వస్తుందో. రేయ్, ఎప్పుడూ కూడా కనిపించిన చెత్తే కాదు, కనిపించలేని చెత్తను కూడా క్లీన్ చేసుకోవాలి. సరే. తడిగొట్టు పెట్టాలి, గుర్తుందా? గుర్తుందమ్మా. ఇంకా స్టార్ట్ చేద్దాం. సరే సరే వెళ్ళు. అమ్మా, ఎందుకమ్మా అలా అటు ఇటు తిరుగుతున్నావు? ఒక దగ్గర ఉండలేవా? మరి నేను తడుగొట్టు పెట్టేటప్పుడు నువ్వేం చేసేవాడురా? ఒకసారి గుర్తు తెచ్చుకో. రేయ్, ఎన్నిసార్లు రా అలా తిరుగుతా కదా? నాకు కూడా అలాగే అనిపించేది. అయినా నేను ఇప్పుడేం కావాలని తిరగలేదే, పనుందని వచ్చాను. సర్లే వెళ్ళు. అమ్మా, అమ్మా, అయిపోయిందే. ఏంటి అప్పుడే అయిపోయిందా? బట్టలు ఉతకాలి ఇంకా. అమ్మా, అప్పుడేనా? కాసేపు రెస్ట్ తీసుకుంటానే. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటే తర్వాత మనకు భోజనం ఉండదు. కాబట్టి ముందు నువ్వు పని స్టార్ట్ చేయి. ఒక్కసారి ఒప్పుకున్నాక తప్పుతుందా? సరే. నువ్వు అలసిపోయినట్టున్నావు. చిన్న బట్టలు నువ్వు ఉతికే, పెద్ద బట్టలు నేను ఉతుకుతాను. ఇటు వచ్చి. ఎవరు అలిసిపోయారు? చిన్న బట్టలు నువ్వే ఉతుక్కో, నేనే పెద్ద బట్టలు ఉతుకుతాను. సరే, నీకు నచ్చింది చేసుకో. అమ్మ బాబోయ్, తడక ముందు మామూలుగానే ఉంటది కదా, తడిసిన తర్వాత ఎంత బరువు ఎక్కిపోయింది ఏంటి?
ఈ రోజుకి పని అయినట్టే ఇలాగైతే. లేగు, నువ్వు చేసింది చాలు గాని పక్క తప్పుకో. చూసింది చాలు గాని బకెట్ తోటి నీళ్ళు జాడిస్తాను. వెళ్ళు, పైకి వెళ్ళి ఆరబెట్టరా. అమ్మా, ఇందాక నుంచి పని చేయడం వల్ల అలసటగా ఉందమ్మా. ఆరపెట్టడంలో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను ఒకప్పుడు ఎలాగ అడిగాను, ఒకసారి గుర్తెచ్చుకో ఏమన్నావో. అరే నానా, బట్టలు ఉతికాను, అవి కొంచెం మేడ మీద ఆరేసిరారా. వాషింగ్ మెషిన్ వేసిన బట్టలు కూడా మేడ మీద ఆరేసి రాలేవమ్మా నువ్వు. నువ్వే వెళ్ళి ఆరేసుకో. వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలే కదరా, వెళ్ళి ఆరబెట్టేసిరా. ఈసారి నుంచి ఏ పని కూడా తక్కువగా చూడకూడదు. చూసేంత ఈజీ కాదు చేయడం. అబ్బా, చూసేవాడికన్నా చేసేవాడికే తెలుస్తుందా నొప్పి. ఎలా చేసేదానివమ్మా ఇన్ని పనులు. ఏదో పిల్లాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నాను. ఈ అండ్లేంట్రా బాబు ఇంత గట్టిగా ఉన్నాయి. అమ్మా, అప్పుడే కూర్చుండిపోయావేంట్రా? ఇంకా గిన్నెలు తోమాలి, వంట చెయ్యాలి, తినాలి. అంతేనా, ఇంకేమైనా చెయ్యాలా? ఈ పూటకు చేసేస్తే రెస్ట్. అమ్మా, ఏంట్రా ఎంత బాధపడుతున్నావు? గిన్నెలు తోమడంలో ఏమైనా హెల్ప్ చేయాలా? వద్దులే, డబ్బులు తగ్గించేద్దామనే కదా నీ ప్లాన్. పోనీలే, పక్క నించుంటాను నీకు తోడుగా. నువ్వు ఏదో ఒకటి చేసుకో. అబ్బా, అమ్మా ఏంటమ్మా, ఫుడ్ పూర్తిగా తినలేరా? సగం సగం వదిలేసారేంటి? కంగారు పడకు, ఆ ప్లేట్లో ఎవరు తిన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంతకు మించి ఫుడ్ని మనం తినలేం, వదిలేయడం బెటర్. చెత్త ఎలా పడితే అలా వెయ్యకురా, తర్వాత నీకే ఇబ్బంది అవుద్ది. నీ గిన్నెలు తోమడం కావాలా, చెత్త ఎలా వేసానో కావాలా? చెప్పడం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అమ్మా, నా గిన్నెలు తోమడం అయిపోయిందే. సరే అయితే ఆ చెత్త బయట పడేసిరా. ఏంటో. రే, ఏమైందిరా? అమ్మా, చెయ్యి జారి ఒలిగిపోయిందమ్మా. అంత కోపంగా చూడకలే, మళ్ళీ తోముతాను. అదేం అవసరం లేదులే, వెళ్ళి స్నానం చేసిరా, అది నేను చూసుకుంటాను. చిచ్చి, ఏంటో వీడు బాబోయ్. వచ్చావా? రా కూర్చో. వస్తున్నా. ఈ ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి నువ్వు కట్ చేసి పెట్టు, నేను బెండకాయలు కట్ చేస్తాను. సరే. అదేంట్రా అలా ఏడుస్తున్నావు? నేను ఎక్కడ ఏడుస్తున్నాను, అవే వస్తున్నాయి. టమాటాలు, పచ్చిమిర్చి కోసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటారు. ఇప్పుడు అవి కట్ చేసినంతసేపు అలా ఏడ్చుకొని ఉంటావా? ముందే చెప్పాలి కదా. నీకన్నీ తెలుసు కదా. అమ్మా, నాకు ఇచ్చిన ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయి. నాకు ఇంకా టైం పడుతుందిరా. టైం అవుతుంది, నువ్వు వెళ్ళి స్టవ్ వెలిగించు ముందు. రేయ్, ఏం చేసావురా? వంటగదిలో అంత పొగ వస్తుంది. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. రేయ్, ముందు బయటకు రా నువ్వు.
షౌరిక్ రా భోంచేద్దాం. వస్తున్నా. ఏంటమ్మా కిందన కూర్చున్నావు? డైనింగ్ టేబుల్ మీద తిందాం కదా. సీరియల్ చూస్తూ తిందాం లేరా. తిను. రే ఈ సీరియల్ చాలా బాగుంటది చూడు. ఒరే ఒరే పాము మాట్లాడుతుందిరా చూడు. అమ్మా వాళ్ళది పాము అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా అనుకుంటున్నారమ్మా? దాంతో అన్ని పనులు చేస్తున్నారేటి? ఒరే నోర్మి, నాగదేవతరా, కళ్ళు పోతే దండం పెట్టు. అమ్మా నాగదేవత కాదు, అది గ్రాఫిక్స్ పాము. ఒరే గ్రాఫిక్స్ లో వచ్చిన గాల్లో వచ్చిన పామేరా. దేవుడు కళ్ళు పోతే దండం పెట్టు. అమ్మా నిన్ను ఎలానే వదిలేస్తే టీవీలో ఉన్న పాము కూడా నాగలచ్యుతి చేసేలా ఉన్నావు. నువ్వు వజ్జన్క సీరియల్ మార్చు. రే మూసుకొని చూడరా, కళ్ళు పోతాయి చూడు. ఈ అమ్మలు మారరు. ఛే! రే చూడరా. చూస్తున్నాను చూస్తున్నాను. సీరియల్ అయిపోయిందిరా, ఇంకోటి పెడతాను. ఇది బాగుంటది చూడు. ఆహా. ఏంటమ్మా అలా కొట్టింది? ఇంతకీ ఈ సీరియల్లో అత్త మంచిదా కోడలు మంచిదా? అత్త గయ్యాలరా, కోడలే బంగారం. A few moments later. ఇవి నేను తీసుకెళ్తాను. సరే. షౌరిక్ ఆ వాటర్ బాటిల్ ఎలాగయ్యమ్మా. టాబ్లెట్లు దేనికమ్మా? నాకు లో బీపీ ఉందిరా, డాక్టర్ గారు వాడమని చెప్పారు. 4 నిలబెట్టి వాడుతున్నాను. మరి నాకెందుకు చెప్పలేదమ్మా? నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటావు, నాతో ఎప్పుడు మాట్లాడుతున్నావురా? అయినా నీకు చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. అరే నానా, కొంచెం హాస్పిటల్కి వెళ్దాం రారా. అమ్మా నాన్నకి హాలిడే కదమ్మా, తీసుకెళ్ళమని చెప్పు. పోనా మందులైనా పట్టుకొని రారా వెళ్ళి. అమ్మా నాన్న ఖాళీయే కదా ఉన్నాడు, తీసుకెళ్ళమని చెప్పు. దానికి మళ్ళీ నేను రోడ్డుకి వెళ్ళాలా? సారీ అమ్మా. అదేం లేదులే, ఫోనే లోకం అయిపోకూడదురా. ఫోన్ వాడచ్చు కానీ అతిగా వాడకూడదు. చూడు. నేను ఇన్ని రోజులు ఈ ఫోన్తో ప్రపంచానికి దగ్గరుండి అన్నీ తెలుసుకోవచ్చు అనుకున్నా. కానీ కనీసం నా పక్కనున్న వాళ్ళ జీవితంలో ఏమవుతుందో తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు. చూడరా సౌరిక్, ఈ సీరియల్ కూడా చాలా బాగుంటది. అమ్మా అమ్మా ఏంటమ్మా సీరియల్ చూస్తూ పడుకుని పోయావు? లేదురా, చూస్తూనే నిద్ర వచ్చింది. సర్లే నేను ఆపుతాను, నువ్వు పడుకో. రే ఆపకరా, చూస్తానుంచు. అమ్మా నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, పడుకో, నేను ఆపుతాను. అంటే ఆ రోజు అమ్మింట్లో పనులన్నీ చేసి అలసిపోయింది కాబట్టి టీవీ చూస్తూ పడుకుని పోయిందా? అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. లేచావురా, వెళ్ళి మొహం కడుక్కొనిరా. అలాగే పోపుల డబ్బాలో డబ్బులుంటాయి, మీ నాన్న రాకముందే ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకో. అమ్మా నేను ఇంట్లో ఏ పని సరిగ్గా చేయలేదు కదమ్మా, నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చేద్దాన్నారా,
కానీ నువ్వు ప్రతిరోజు ఎక్కువ ఫోన్లోనే గడుపుతున్నావు, ఇంట్లో ఏం పట్టించుకోవడం లేదు. కానీ ఈరోజు చూడు, ఫోన్ లేకుండా ఎంతసేపు ఉన్నావో. నువ్వే ఆలోచించుకోరా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో. డబ్బులు ఎందుకు ఇచ్చానని అడిగావు కదా, నువ్వు కష్టపడడం ఇష్టం లేకే. సారీ అమ్మా, నేను ఇప్పటి నుంచి ఎక్కువగా ఫోన్ వాడను. సారీ అవసరం లేదురా, నువ్వు నీ తప్పు తెలుసుకుంటే నాకు అదే చాలు. నీకెంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేను ఇన్ని తప్పులు చేసినా ఎంత ఓపికగా మాట్లాడుతున్నావు. నాకే కాదురా, ప్రతి తల్లికి తన బిడ్డ విషయంలో ఇంతే ఓపుకుంటది. అమ్మా, నువ్వు నా కోసం నాన్న కోసం ఇంతలా ఆలోచిస్తావు కదా, మా నీకంటూ ఏ కోరికలు లేవా? మీ నాన్న బాగుండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలి, నాకంతేరా. అమ్మా, ఇందులో కూడా మా కోసమేనా? నీకంటూ ఏ కోరికలు లేవా అమ్మా? నాకేం కోరికలుంటాయిరా, మీరు బాగుంటే నాకు అదే చాలు. అమ్మా, నీకంటూ ఏదో కోరిక ఉంటుంది కదా, అది చెప్పమ్మా. నా కోరికలు మా నాన్న అడగాలనుకున్నాను, మీ నాన్న అడగలేకపోయాను. అదేంటమ్మా? మా నాన్నంటే భయం, మీ నాన్నంటే ఇష్టం. ఉమ్, మీ నాన్నంటే భయం సరే, మరి మా నాన్న ఎందుకు అడగలేదు? మాది లవ్ మ్యారేజ్ రా, మా ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మా జీవితం చేతిలో ఒక్క రూపాయి లేకుండా మొదలుపెట్టాం. ఈ రోజు ఇలా ఉన్నామంటే దీనికోసం ఎన్నో సంతోషాలు ఇష్టాలు వదులుకున్నాం. అయినా అమ్మా, మీ లవ్ మ్యారేజా? అవునరా. మీ లవ్ స్టోరీ చెప్పమ్మా. ఇప్పుడు కాదు గాని టైం వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఇంతకీ అమ్మా నీ కోరికేంటో చెప్పలేదు. నాకా కోరిక, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయానురా. ఒక్కరోజైనా బయటికి వెళ్ళాలని చిన్న కోరిక. సారీ అమ్మా, ఇన్ని రోజులు నీ చిన్న కోరికను కూడా తీర్చలేకపోయాను. నీకు మంచి ఉద్యోగం వస్తే నా కోరికలన్నీ నువ్వు తీరుస్తావు, అది నాకు తెలుసు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటమ్మా? నాకు నా కొడుకు మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందిరా నమ్మకం, చెప్పు. ఏడుపు నీ మొహానికి సూట్ అవ్వదు గాని కొంచెం నవ్వు. మనం ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం. మీ నాన్న వచ్చే టైం అయింది, వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్. అలా జరిగింది. ఇంట్లో ఏ పని చేయండి, నేను ఇలా ఏదో పని చేస్తున్నానంటే దానికి కారణం ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు. అమ్మయ్య, పని అయిపోయింది. రేయ్, ఏం చేస్తున్నావురా? గిన్నెలు తోమేనమ్మా. ఆ పని నువ్వెందుకు చేసావురా? నేను చేసుకుందాను కదా. పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నీకు పని చేయాలి కదమ్మా. సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి. నానా, మీకు విషయం చెప్పాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నానా, ఈ విషయం డబ్బుల కోసం కాదు. సరే అయితే చెప్పు. కావ్య, ఒకసారి రా. నానా, తిను నేను ప్రేమించుకుంటున్నాం. తిన్నా కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసింది.